హలో ఎవ్రీవన్, ఈరోజైతే కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. ఇక రండి. ఈ వీడియోలో అయితే కొన్ని విషయాలు అయితే నేనైతే షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా బాగా దర్శనం అయింది, చాలా అంటే చాలా మంచిగా అయ్యింది. ఇక్కడ కొండగట్టుకి నేను వెళ్తానా అని అనుకోలేదు, కానీ సడన్గా వెళ్ళాము, ప్రోగ్రాం పెట్టుకుందాము. ఇంకా హ్యాపీగా అయితే దర్శనం అయితే అయిపోయింది. జనాలు తక్కువగానే ఉన్నారు, మార్నింగ్ టైంలో దర్శనం చేసుకున్నాం కాబట్టి. ఇంకా ఈ రోజైతే ఈ వీడియో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. కొండలు, లోయలు, సెలయేర్ల మధ్యలో ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యానికి కలిగిన ప్రదేశం అన్నమాట. ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంటే 41 రోజులు అక్కడే ఉండి పూజ చేసి దీక్ష చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది లభిస్తుంది అన్నమాట, సంతానం అనేది కలుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు అక్కడే 41 రోజులు ఉండి ఇక్కడ మనకు పూజ చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళకైతే సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట. సంతానం కలిగినప్పుడు ఇంకా మగపిల్లాడైనా ఆడపిల్ల అయినా పుట్టినప్పుడు ఆంజనేయ స్వామికి ఫస్ట్ ఆ అనే అక్షరం వస్తుంది కదా, అలా ఆ అనే అక్షరంతో పేరైతే పెట్టుకుంటారంట. ఇంకా చరిత్ర అయితే చూసుకుందాము. కొండగట్టు అంజన్న స్వామి ఆలయం ఒక పురాతన ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయం. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఉంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోని ప్రధాన దేవత ఆంజనేయ స్వామి స్వయంభుజగా వెలిసినట్టు చెప్తారనమాట. ఇక్కడ స్వయంభుజగా వెలుస్తాడనమాట ఆంజనేయ స్వామి మనకు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి మరియు ఆళ్వార్ విగ్రహాలు ఉన్నాయి. కొండగట్టు పేరు ఎలా వచ్చిందనేది చూసుకుందాము. పూర్వము రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛపోయిందంట. ఆ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయి కింద పడిపోయిండు. అప్పుడు హనుమంతుడు సంజీవని తెచ్చేందుకు బయలుదేరాడు. అప్పుడు సంజీవనిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ గ్రామంలో కొంత భాగం విరిగి పడిపోయింది సంజీవని. ఆ భాగాన్ని కొండగట్టుగా పిలుస్తారంట. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం పాలకులు శ్రీ బేతాల స్వామి. ఈయన ఆలయం కొండపైన నెలకొని ఉంది అన్నమాట. ఫస్ట్ మనము కోనేరులో స్నానం చేసుకొని ఇంకా బేతాల స్వామికి దర్శనం చేసుకొని దాని తర్వాత ఇంకా ఆంజనేయ స్వామికి అయితే దర్శనం అనేది చేసుకోవాలి. ఈ ఆలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాముని స్థావరము, మునుల గృహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం అనేది ఉంది. మనకు స్టార్టింగ్లోనే సీతమ్మ కన్నీటి ప్రదేశం అనేది ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇంకా కొండగట్టులో పుష్కరిణిలో స్నానం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తారు. అయితే ముందుగా బేతాళుడు దర్శనం చేసుకున్న తర్వాతే ఆంజనేయ స్వామి దర్శనం అనేది చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఉంటుంది, కానీ ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు. రాముడు భక్తుడు, ఆంజనేయుడు అంత పెద్ద భక్తుడు. ఏ జన్మలో ఏ భక్తులు కూడా ఉండరు అనుకుంటా. ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. కానీ ఇంత మంచి భక్తి, ఆంజనేయ ఇంత భక్తి అయితే ఎవరు ఉండరు నాకు తెలిసి. రామభక్తి అంటే నిజమే కదా. జై శ్రీరామ్. మాకు అయితే ఈ రామదూత దర్శనం చాలా మంచిగా జరిగింది. నా జన్మ ధన్యమైంది. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో ఉంటాడు. నరసింహస్వామి రూపంలో కలిగి ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ చాలామంది రామకోటి రాసుకొని తీసుకొని వస్తుంటారంట. ఇంకా రామకోటి కంప్లీట్ అయినాక ఇంకా తీసుకొని వచ్చి ఇక్కడైతే సమర్పించుకుంటారు. అంతులేని రామభక్తి. ఆంజనేయ స్వామి మాల వేసుకొని పాదయాత్ర చేస్తూ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారు.
మాల వేసినప్పుడైతే ఇంకా పాదయాత్ర చేసుకొని అయితే వస్తారు. అది 100 కిలోమీటర, 200, 300 కిలోమీటర్ అనే తేడా లేకుండా పాదయాత్ర చేసుకొని వస్తుంది ఈ ఆంజనేయ స్వామికి. అయితే పాదయాత్ర చేసుకొని అంత వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఇంకా పాదయాత్రతోనే వస్తుంటారు. అయితే మేము అక్కడ కొందరిని అడిగాము, ఇలా పాదయాత్ర చేసుకొని వచ్చినప్పుడు మీకేం ఇబ్బంది లేదంటే, ఆంజనేయ ఉన్నాడు కదా, ఆంజనేయ స్వామి ఉన్నప్పుడు ఇంకా మాకెందుకు కష్టం అనేసి చెప్పారనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్రపంచానికి తెలియని కొండగట్టు ఆలయం, అంతులేని రామభక్తి, అనువనువున రామాయణమే, ప్రతి చోట రామాయణమే, రామభక్తిని అన్నమాట. ఇక్కడైతే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు 3 రోజులు చేసుకుంటారు. దీక్ష విరమించి కోనేరులో స్నానం చేసుకొని ఆంజనేయ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ టైమింగ్స్ ఏంటిదో చూద్దాం. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంటుంది గుడి టైమింగ్స్ అనమాట. మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు మూసివేస్తారు. మధ్యాహ్నం టైంలో ఇంకా 1:30 నుండి 3 PM వరకు అయితే గుడి అయితే క్లోజ్ ఉంటుంది. తర్వాత 3 తర్వాత మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు. మరి నా వీడియో ఎలాగనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.